హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను నిత్య పూజ విధానం ఎలాగో చూపెడతానండి. చూడండి, ఇలా చక్కగా నా దీపాలు ఉన్నాయి కదండి. ఇలా 2 దీపాలని శుభ్రం చేసుకోవాలి. 2 దీపాలని శుభ్రం చేసుకొని చక్కగా 2 వత్తులు వేసేసి నూనె పోసేసి దీపాలని వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత 2 దీపాలని ఇలా వెలిగించుకున్న తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు పెట్టాలండి. పెట్టిన తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం వెలిగించుకునేటప్పుడే దీపమంత్రం అనేది చదువుకోవాలి. చదువుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు పెట్టి దీపాన్ని దేవుడికి చూపించాలి. చూపించిన తర్వాత చూడండి, ఇక్కడ కలశం అంటే మనము ఒక తప్పు స్థాయి ఉద్ధరణిలో నీళ్లు పోసి ఇలా చూడండి, ఇలా పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పువ్వు ఇలా వేసి ఈ పువ్వుతో మనం ఇలా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేటప్పుడే కలశ దేవతాభ్యోం నమః అనేది అనుకోవాలండి. కలశ దేవతాభ్యోం నమః అనుకొని ఇలా ఈ నీళ్ళని ప్రోక్షణ చేసుకోవాలి. ఎలా ఫస్ట్ కలశ దేవతాభ్యోం నమః అనుకోవాలి. అనుకొని గంగే జమునే చైవ గోదావరి సరస్వతి అనే మంత్రం ఉంటుంది కదండి, అది చదువుకుని ఇందులో స్వస్తిక్ అనే దాన్ని ఇలా ఓంకారం కానీ స్వస్తిక్ కానీ ఈ నీళ్ళల్లో ఇలా రాసేయాలండి. రాసిన తర్వాత ప్రోక్షణ చేసుకోవాలి. ముందు ఎలా ప్రోక్షణ చేసుకోవాలి అంటే ద్రవ్యానాం సంప్రోక్ష, పూజా ద్రవ్యానాం సంప్రోక్ష అంటే పూజకి సంబంధించిన వస్తువులన్నిటిపైన ఈ నీళ్ళని చల్లడం. తర్వాత దైవానంచ సంప్రోక్ష అంటే తర్వాత దేవుడి మీద నీళ్లు చల్లడం. ఈ పువ్వుతో ఇలా తీసుకొని ఇలా పట్టుకొని దైవానాంచ సంప్రోక్ష, తర్వాత ఆత్మానంచ సంప్రోక్ష మన పైన చల్లుకోవాలి. ఆ తర్వాత పువ్వు ఇందులో పెట్టేసేయాలి. మన పైన చల్లుకున్న తర్వాత పువ్వు ఇందులో పెట్టి ఇప్పుడు సంప్రోక్షణ చేసేసాం కదండి. సంప్రోక్షణ చేసిన తర్వాత చూడండి, పంచపాలిలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము ఉంది కదండి. ఇలా అన్నిటిపైన అన్ని దేవుళ్ళ పైన కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు వేయాలి. వేసి చక్కగా పూలు కూడా పెట్టి గంధంతో కూడా అలంకరించాలి. ఇలా ఒక్కొక్క పువ్వు గంధంలో పెట్టేసుకొని గంధంతో చక్కగా అంత ప్రోక్షణ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ధూపం చూపెట్టాలి. ధూపాన్ని ఇలా అగరబత్తీలు తీసుకొని ధూపాన్ని చూపెట్టాలి. ధూపం వెలిగించుకొని ధూపం చూపెట్టేసి చూడండి, ఇలా నైవేద్యం. ఇవాళ శుక్రవారం కదండి, అందుకే నేను కామాక్షి దీపం పెట్టుకున్నాను. అలాగే ఇలా నైవేద్యాన్ని కూడా ఇలా పెట్టాను. చూడండి, ఇలా పుట్నాలు, బెల్లం ఇలా నైవేద్యం. ఏమి ఇంట్లో పండ్లు కానీ ఏది లేకపోతే ఇలా చక్కగా ఇలా నైవేద్యం చేసి నైవేద్యం పెట్టేసుకోవచ్చండి. ఇలా నైవేద్యం పెట్టేసేయాలి. నైవేద్యాన్ని పెట్టేటప్పుడు కూడా చూడండి, ఈ నీళ్లతో ధూపం చూపెట్టిన తర్వాత ఈ నీళ్లతో చక్కగా మనము ఇలా నైవేద్యాన్ని ఇలా చూపించేసుకొని ఇలా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం మహానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం బ్రహ్మణ్యే నమః నైవేద్యం సమర్పయామి అని అనుకుంటూ 2 చేతులతో చూపించాలి. కళ్ళు మూసుకొని 2 చేతులతో నైవేద్యాన్ని చూపించాలి. నైవేద్యాన్ని చూపించిన తర్వాత చూడండి, ఇలా హారతి ఇచ్చేసుకోవాలి. హారతి పళ్ళెంలో ఇలా పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పువ్వు పెట్టుకొని చక్కగా హారతి ఇచ్చేసుకోవాలండి. ఏకహారతి ఇచ్చేసి ఏకహారతి చూపించాలి. ఇక్కడ ఇంకొక దీపం ఉంది కదండి, ఇది ఏంటి అంటే ఎప్పుడు కూడా దీపాన్ని డైరెక్ట్గా వెలిగించుకోవద్దండి. అందుకని ఒకటి ఏకహారతిది ఇలా తీసుకొని దాంట్లో 2 వత్తులు వేసేసి నూనె వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఇలా కామాక్షి దీపం పెట్టుకున్నప్పుడు కానీ ఇంకేదన్నా రకాల దీపాలు పెట్టుకున్నప్పుడు కానీ దీపాన్ని ఇలా వెలిగించుకున్న తర్వాతనే 2 దీపాలు చూడండి, ఇక్కడ ఒక దీపము, ఇక్కడ ఒక దీపం నేను పెట్టాను కదండి. ఇలా 2 దీపాలను వెలిగించుకున్న తర్వాతనే మనము ఈ దీపాలను వెలిగించుకున్న తర్వాతనే ఈ కామాక్షి దీపం కానీ ఈ దీపం కానీ వెలిగించుకోవాలి. మనకి ఏ రకాల దీపాలు ఎలా పెట్టుకోవాలంటే కూడా అలా పెట్టుకోవచ్చు, అలా వెలిగించుకోవాలి. ఇది అండి నిత్య పూజ విధానము. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. చూడండి, నచ్చిందా అండి? వాళ్ళ శుక్రవారం కదా, చక్కగా నేను కామాక్షి దీపాన్ని ఇలా అన్ని పెట్టేసుకున్నానండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్.